guys, welcome back to Sokal Sudha. Welcome back to today's video. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎస్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని అలాగే నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించే రోజు సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకు లేటు? కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అయితే ఈ రోజు వీడియో ఏంటి? థంబ్నెయిల్ ఆల్రెడీ మీరు చూసేశారు. చాలా రోజుల నుంచి చాలా కామెంట్స్ వచ్చినాయి, గీతు పాపకి మీరు ఏం కొన్నారు చూపించండి అని చెప్పి. ఎందుకు వీడియోస్ చేయట్లేదు, లేట్ అవుతుంది అంటే అసలు యాక్చువల్గా నేను 5 రోజులు అయింది వీడియో పెట్టి. బేసిక్గా నన్ను నేనే తిట్టుకున్నాను అనమాట, ఇన్ని రోజులు అయిపోతుంది వీడియో చేసి అని చెప్పి. సో రీజన్ ఫ్యామిలీ థింగ్స్ అవి ఉంటాయి కాబట్టి సో అందుకని లేట్ అవుతుంది గైస్. రియల్లీ సారీ లేట్ అవుతున్న దానికి. బట్ ఐ విల్ ట్రై టు కీప్, ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను, బట్ ఐ విల్ ట్రై టు కీప్. 2 డేస్కి ఒకసారి అన్నాను, ఆల్టర్నేట్ డేస్ మీరు అడుగుతున్నారు, ఎవ్రీ డే అడుగుతున్నారు, అది కూడా పెట్టలేకపోతున్నాను. కనీసం ఆల్టర్నేట్ డేస్ అది కూడా పెట్టలేకపోయాను. 2 డేస్కి ఒకసారి కూడా పెట్టలేకపోతే ఇంకా కష్టం కదా ఒక యూట్యూబర్గా ఉండి. మరి నేను కూడా చెయ్యాలి, బట్ దానికి రియల్లీ ఐఎమ్ సో సారీ. బట్ ఐ విల్ ట్రై హార్డ్లీ. నేను చెప్తున్నాను, కష్టపడతా, ట్రై చేస్తా. అండ్ ఈ రోజు వీడియో అయితే పాపకి ఏం కొన్నాను అన్నది చూపిస్తే, దాంతోపాటు మనం లాస్ట్ టైం ఈ జడ తాలూకా ఇది కొనుక్కున్నాం కదా, దాన్ని ఏమంటారో సంథింగ్. సో అది చంద్రవంక టైప్లో ఉండి. సో నా దగ్గర ఆల్రెడీ జడకి ఒక 2 టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి. జడ బిల్లలు అంటాం మనం బేసిక్గా. మనకి జడకి చాలా థింగ్స్ ఉంటాయి, సూర్యచంద్రుడు అలాగే చంద్రవంకలు, లైక్ పాతకాలంలో ఉండేవన్నీ. దాన్ని ఏమంటారంటే నాగరం అంటారు. సో ఈ పాతకాలంలో ఉండేవన్నీ ఇప్పుడు మళ్ళీ మనం వింటేజ్ స్టైల్ అని చెప్పి రీస్టార్ట్ చేస్తున్నారు అందరూ. రియల్లీ అవన్నీ అప్రిషియేట్ చేయాల్సినవే, ఎందుకంటే మళ్ళీ అంత మంచి థింగ్స్ అనేవి మళ్ళీ మనం వాడుతూ ఉన్నాము. సో నాకైతే చాలా ఇష్టం ఓల్డ్ థింగ్స్, ఓల్డ్ హీరోయిన్స్ వేసుకునే శారీస్, ఆ వే ఆఫ్ స్టైల్, అదంతా నాకు చాలా ఇష్టం. కమింగ్ టు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అస్సలు లేట్ చేయకుండా, మీరు లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. సో అయితే అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అది తీసుకున్నాం కదా, సో ఈ 2 బాక్సెస్తో నేను రెడీ అయిపోయాను. గీతు పాపకు కొన్నది ఏంటి మీకు ఈ బాక్స్ చూస్తే అర్థమైపోతుందా? గెస్ చేయండి ఏం కొన్నాను. సో ఓకే, చూపించేస్తాను కాబట్టి ఇంకా గెస్సింగ్ ఏం లేదు. అండ్ ఇది మనం తీసుకున్న జడకి, సో అది ఎంత పడింది ఏంటి దాని ప్రైస్ కూడా ఇప్పుడు చెప్తాను. ఇది అంట నాకు ఒకరు కామెంట్స్ చేశారు, మీషోలో చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి. మీషోలో చాలా పిచ్చిగా ఉండింది పీస్. ఎందుకంటే నేను ఎంత వర్త్ పెట్టి కొన్ని 2,50,000 ఆల్మోస్ట్ నేను పెట్టాను దీనికి. సో మీషోలో ఉన్నాయని చెప్పి కామెంట్ చేశారు, ఇదేంట్రా బాబు అని చెప్పి చూసేసరికి చాలా అసలు చూడ్డానికి చాలా లో క్వాలిటీ. అండ్ అసలు అఫ్కోర్స్ మనకి మీషో ఐటమ్ అంటేనే లో క్వాలిటీ, అసలు కంపారిజన్ కూడా లేదండి. ఇదైతే లక్ష్మీ వచ్చి రూబీ ఎమరాల్డ్ వచ్చి సెమీ యాంటిక్, లైక్ 2 మల్టీ యూసేజ్ లాగా, సెమీ యాంటిక్ సెమీ టెంపుల్ మేడ్ పీస్ లాగా రెండిటికి మనం ఏ జ్యువెలరీ వేసుకున్నా రెండిటికి ప్రాపర్గా మ్యాచ్ అయిపోతుంది. ఫంక్షన్లో నేను ఇది పెట్టుకున్నాను, నేను వేసుకునే జ్యువెలరీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది అనమాట. చాలా నీట్గా ఉండింది, చాలా అందంగా కూడా ఉండింది. నేను జడ వేయించుకున్నాను కదా, చాలా సింపుల్గా జడగంటలు కూడా వేసుకున్నాను అనమాట. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు షేర్ దోస్ ఫంక్షన్ అట్మాస్ఫియర్ అండ్ ఫంక్షన్ మేము ఏదైతే తయారయ్యాం అదంతా మీతో. సో నేను కూడా ఈగర్గానే వెయిట్ చేస్తున్నాను, అది ఎడిట్ చేసి తొందరగా పెడదాము అని. అండ్ ఇంకా మన నవరాత్రి ఏదైతే అందరికీ పంపించాల్సినవి ఉన్నాయో అవి ఎందుకు లేట్ అవుతున్నాయి అనేది మీరు అడగొచ్చు. బట్ నాకు చెప్పాను కదా, వర్క్మ్యాన్షిప్ లేదు. నేనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ చేయాలి, దానివల్ల లేట్ అవుతుంది. సో అస్సలు దాని గురించి ఏమీ తప్పుగా తీసుకోకండి. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అవి పంపించేద్దామని నాకుండే, ఎందుకంటే అవన్నీ ఒక దగ్గర ఐడల్గా అలా పెట్టేసి ఉంచాము. సో కుంకుమ అవన్నీ చాలా నీట్గానే ఉన్నాయి, అస్సలు కుంకుమ పాడైపోయిందేమో, ఎక్కువ రోజులు అయిపోయిందేమో అది కూడా పెట్టుకోకండి. చాలా నీట్గా దానిలో ఆడవకుండా ఉండడానికి వేస్తాం కదా, సో అవన్నీ లైక్ కర్పూరం కూడా అంతా వేసి నీట్గా ఉంచాము, ప్యాక్ చేసి మరీ ఉంచాము మీ అందరికి పంపించేసేదానికి. కొంతమంది కుంకుమ కూడా అడిగారు, కుంకుమ కూడా పంపిస్తున్నాను. అడ్రసెస్ మీరు అందరూ షేర్ చేశారు, నేను ఒక్కసారి మళ్ళీ అవి రీకలెక్ట్ చేసుకొని అడ్రసెస్కి వాటన్నిటికీ పంపించేద్దామని నాకైతే మనసులో చాలా ఉండింది. బట్ వర్క్ సూపర్వైజర్ లేరు, నాకు ఏంటంటే ఎప్పుడు ఒక సూపర్వైజర్ అలవాటు అనమాట ఇంట్లో పనులన్నీ చూసుకునేదానికి. సో ఇప్పుడు తను లేరు, దానివల్ల నేను సింగిల్గా చేయలేకపోతున్నాను, అది అలా అవుతుంది. బట్ ఐఎమ్ సో సారీ. అండ్ దీని గురించి అయితే చెప్పేస్తాను. అండ్ వెనక ఇది వచ్చేసి ఇలా వచ్చిందనమాట మనకి. సో మేకింగ్ వెనక్కి ఇలా వచ్చింది. అండ్ ఇవి పెట్టుకునేవి ఏవైతే ఉన్నాయో అవి చాలా సాలిడ్గా ఉండి టూత్ పిక్ ఉంటాయి కదా, అలా వచ్చినాయి అనమాట. రఫ్ లాగా ఉండడానికి ఏంటంటే మనకి లోపల హెయిర్లో చిక్కు పడిపోయి అలా ఉండడానికి అనమాట, స్టిక్ ఆన్ అయి ఉండడానికి. అండ్ ఈ పర్ల్స్ వచ్చేసి పెద్ద పర్ల్ ఒకటి వచ్చేసి చుట్టూ ఒక 4 పర్ల్స్ అనమాట ఒక్కొక్కదానికి. లక్ష్మి చూడండి ఎంత నీట్గా ఉండిందో. ఫస్ట్ మధ్యలో లక్ష్మి వచ్చి చుట్టూ మామిడి పిందెల్లాగా అలా వచ్చింది. అండ్ ఒక బాల్స్ లైన్ లాగా వచ్చింది. పక్కన లక్ష్మి పక్కన పీకాక్స్ వచ్చినాయి 2, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్గా
2 పీకాక్స్ వచ్చినాయి, సైడ్ అంతా మామిడి పిందెల్లాగా వచ్చినాయి అనమాట. అండ్ అది మనకి ఏంటంటే మంచి ట్రెడిషనల్, మనం వేర్ చేసుకునే ట్రెడిషనల్ లుక్కి మంచి ప్రాపర్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. అండ్ కింద రూబీ అండ్ ఎమరాల్డ్, సో మనకి ఆల్ ఓవర్ కంటిన్యూ అయినాయి అనమాట. దానివల్ల మంచి టెంపుల్ మేడ్ ఫినిషింగ్ అండ్ యాంటిక్ జ్యువెలరీకి మనకి ఇప్పుడు మ్యాక్సిమం అన్నిట్లో కూడా రూబీ ఎమరాల్డ్ ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి ప్రాపర్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఇది మీరు చెప్పినాక నేను మీషోలో చెక్ చేశాను అనమాట. నాకు అంతవరకు తెలీదు అసలు ఇది ఇలాంటివి ఉన్నాయని. నేను ఇది ఫస్ట్ టైం చూసిన వెంటనే నాకు బాగా నచ్చేసింది అనమాట. ఇంకా తీసేసుకుందాము అని ఫిక్స్ అయిపోయాను. మీ అందరికీ ఎలా అనిపించింది? ఇది నాకు 2,00,000 అరౌండ్ 35,000 అలా పడిందండి. 2,35,000 to 40,000. మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఎలా వేశారనేది చెప్తాను నేను. సో దీనికి పర్సంటేజ్ మనకి 22% మేకింగ్ ఛార్జ్ వేశారు. సో 22% అంటే ఇప్పుడు మనకి మోస్ట్లీ పర్సంటేజ్ లెక్క, ఈవెన్ దుబాయ్లో అవనియండి, ఇక్కడ అవనియండి, వ్యాట్, ట్యాక్స్ ఇవన్నీ మనకి కామన్ అనమాట. మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి ఇప్పుడు మనకి ఏ షాప్ లో అయినా మేకింగ్ ఛార్జెస్ అని వేసేస్తున్నారు. ఇంతకు ముందు మనకి గోల్డ్ షాప్స్ లో కంసాలి దగ్గర చేయించుకునేటప్పుడు గోల్డ్ స్మిత్ దగ్గర 24 క్యారెట్ వాల్యూ తీసుకుని 22 క్యారెట్ ఐటమ్ మనకి చేసి ఇచ్చేవారు అనమాట. అంటే చెప్పడం వరకు మనకి బిల్ ఏదైతే రాస్తారో 24 క్యారెట్కి మన దగ్గర మనీ వాళ్ళు తీసుకునేవారు. 24 క్యారెట్కి 22 క్యారెట్కి మనకి 1000 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సి గైస్, ఈరోజు రేటు దిస్ ఈజ్ 30th, మనకి ఈరోజు డేట్ వచ్చేసి 30th కదా. ఈ 24 క్యారెట్, 22 క్యారెట్ సిల్వర్ అండ్ ప్లాటినం ప్రైసెస్ ఇక్కడ ఉన్నాయి. 24 క్యారెట్ 13,619 ఉంటే 22 క్యారెట్ 12,484 ఉండింది. 22 క్యారెట్ 12,484 అంటే మనకి ఆల్మోస్ట్ 1,000 to 1,200 డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సిల్వర్ మనకి కేజీకి వచ్చేసరికి 2,38,800 అనమాట. ప్లాటినం మనకి 7,761 ఉండింది. సో ఇప్పుడు మీకు ఇక్కడ తెలిసింది ఏంటంటే 24 క్యారెట్ వాల్యూకి మనకి మనీ తీసుకునేవారు, బట్ మనకి 22 క్యారెట్ ఐటమ్ కూడా మనకు వచ్చేది కాదనమాట. ఇప్పుడు కంసాల దగ్గర చేయించుకున్నప్పుడు మనకి 22 క్యారెట్ ఐటమ్ కూడా వచ్చేది కాదు. 18 క్యారెట్, 20 క్యారెట్, 90 ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఒక కంసాల దగ్గర చేయించుకునే వస్తువు ఏదైతే ఐటమ్ ఏదైతే ఉండిందో ఎప్పుడైనా మీరు గోల్డ్ షాప్స్కి తీసుకెళ్ళండి, మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు కానీ లేకపోతే తెలుసుకోవడానికైనా తీసుకెళ్తే ఇందులో ప్యూరిటీ 18% మాత్రమే ఉందండి, లేకపోతే 19 క్యారెట్ ఉండింది, 20 క్యారెట్ ఉండింది అంటే మనకి 24 క్యారెట్ వాల్యూ మనం ఇస్తున్నాము. కేడిఎం అని చెప్పి వస్తువులు చేయించుకునే వాళ్ళం, మీకు గుర్తుందా? సో ఇప్పటికీ కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారేమో. అలా మనకి చీటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట, మనకి ఆ వాల్యూ రాదనమాట. సో మనం ఎక్కడైనా రిటర్న్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి క్యారెట్ వైజ్ 18 క్యారెట్కి ఒక ప్రైస్, ఇప్పుడు మీరు చూసారు కదా 18 క్యారెట్కి ఒక ప్రైస్, 19 క్యారెట్ కూడా గోల్డ్ ఉంటుంది. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి వేస్తారనమాట. 19 క్యారెట్, 20 క్యారెట్, 21, 22, సో ఇలాగా 24 క్యారెట్ వరకు మనకి గోల్డ్ అయితే ఉంటుంది. దట్ ఈస్ ద 999. ప్యూరిటీ మనకు వచ్చేసరికి 999 into 1% అని చెప్పి ప్యూరిటీ వేస్తారు చూడండి. మనం బిస్కెట్ కొన్నప్పుడు దాని మీద మెన్షన్ చేస్తారు 999.1 అలాగని. దట్ ఈస్ ద ప్యూరిటీ 24 క్యారెట్ కేడిఎం బిస్కెట్ అని. సో దాన్ని మనం ఎప్పుడైనా ఎక్కడికైనా గోల్డ్ షాప్కి వెళ్ళి అది ఇచ్చి కొన్నప్పుడు మనకి 22 క్యారెట్ ఐటెం కొంటాం కాబట్టి మనకి 24 క్యారెట్ మనీ ఏదైతే వాల్యూ మనకి మనీ అనేది వస్తుంది. సో మనకి మోస్ట్లీ గోల్డ్ ఎలా వచ్చేస్తుందంటే మేకింగ్ ఛార్జెస్ మనకి ప్లస్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? మన దగ్గర ఏదైనా 24 క్యారెట్ ఒక బిస్కెట్ కానీ చిన్న పీస్ కానీ ఉందనుకోండి, మీ 22 క్యారెట్ ఐటెం మాత్రమే మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎప్పుడు కూడా 24 క్యారెట్లో ఐటెం రాదు. 22 క్యారెట్లో మిగతా 2 క్యారెట్ సిల్వర్ కానీ రాగి కానీ మిక్స్ చేస్తారనమాట. కానీ కాదు, సిల్వర్ రాగి మిక్స్ చేస్తారు. సో 22 క్యారెట్లోనే గోల్డ్ ఐటమ్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. 24 క్యారెట్లో ఏదైనా ఇప్పుడు ఐడల్స్, దేవుడి ఐడల్స్ అని కొన్ని అలా వస్తున్నాయి అనమాట. సో 24 క్యారెట్లో ఎప్పుడు కూడా ఐటమ్ ప్రిపేర్ అయినా అది మనకి సాలిడ్నెస్ ఉండదు అనమాట. అందుకని సిల్వర్ రేట్ కూడా అంత ఇంక్రీజ్ అవుతుంది. సిల్వర్ బాగా పెరిగేస్తుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. కమింగ్ టు హియర్, నాకు ఇదైతే మనకి ఇప్పుడు పర్సంటేజ్లో తీసుకుంటే ఏంటంటే ఇది నాకు 22% పడింది అనమాట. మేకింగ్ ఛార్జెస్ 22% అంటే మనకి గోల్డ్ వాల్యూ ఇంటూ ఈ 22% వేస్తే మనకి ఎంత పడుతుందో అదనమాట మనకి 1 గ్రామ్కి. సో అంతా మనకి మేకింగ్ ఛార్జ్ అండ్ వ్యాట్ ట్యాక్స్ కామన్గా మనం పే చేస్తాము. టోటల్గా 2,35,000 నుంచి 2,40,000 ప్రైస్లో అయితే ఇది వచ్చేసింది. సో గైస్, మీకు ఇది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే అమేజింగ్ అనిపించింది, బాగా నచ్చింది. సో నేనైతే ఇది ఇంకా కొనేసాను అనమాట. చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఎప్పటి నుంచో మీరందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న గీతు పాపకి నేను ఏం కొన్నాను అనేదానికి వచ్చేస్తాను. గీతు ఎప్పుడైతే ఫెబ్లో తను అయిందనమాట. సో అప్పుడే నేను కొనేసాను అనమాట ఫెబ్లో. ఇప్పుడు ఆల్రెడీ ఇది డిసెంబర్ వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ 1 year. జాన్లో అయింది తను, ఫెబ్లో లైక్ 11 days రిచువల్స్ చేసాము.
సో అంటే ఆల్మోస్ట్ జాన్లో నేను దుబాయ్ వెళ్ళిన వెంటనే కొనేసాను అనమాట. అప్పట్లో నాకు తక్కువకి వచ్చింది, ప్రైస్ తక్కువ ఉండింది కదా, 1 year క్రితం అంటే తక్కువే ఉండింది. సో ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి సో ఇది నేను ఎంత కొన్నాను ఏం కొన్నాను చూసేద్దామా మరి. మీరందరూ కూడా ఈగర్గా వెయిటింగ్ నేను గీతు పాపకి ఏం కొన్నానని. ఇది నాకు చాలా బాగా నచ్చింది, నాకు తీసుకున్నాను. వాళ్ళ మమ్మీ కూడా ఎప్పటి నుంచో నాకు అది కావాలి వదినా అని అడుగుతున్నారు. సో ఎలాగూ గీతు వేసుకోదు కదా ఇప్పుడు, కొంచెం పెద్ద అయ్యేంత వాళ్ళకి అంత అవసరం ఉండదు, అందుకని ఎలాగో వాళ్ళ మమ్మీ వేసుకుంటారని చెప్పి ఇదైతే తీసేసుకున్నాను అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అప్పట్లోనే నేను చిన్ను వెళ్ళి షాపింగ్ చేసి కొనేసాం. బట్ అప్పుడు వీడియో నేను షార్ట్ మేక్ చేశాను, ఫుల్ మేక్ చేశానో లేదో తెలియదు కానీ వీడియో అయితే పోయింది. అందుకని నేను మీకు ఆ వీడియో ఇన్ని రోజులు లేట్ అయింది ఆ వీడియో కోసం వెతికి అసలు. రీసెంట్గా నేను దుబాయ్ నుంచి చేతన హాసినికి చాలా థింగ్స్ అవన్నీ తీసుకొచ్చానండి. స్కూల్ బ్యాగ్స్, షూస్, బట్టలు అన్నీ తెచ్చాను, అన్ని వీడియో చేసాము. అసలు వీడియో ఏమైందో తెలీదు, నాకు మెమరీ ఫుల్ అని చూపించిన దానిలో నేను డిలీట్ చేస్తానో ఏమో తెలియదు. మన నవరాత్రి వీడియోస్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల సో అది కూడా డిలీట్ అయిపోయింది. ఎంత వెతికినా దొరకట్లేదు, ఇంక వీడియో లేనట్టే. చాలా బాగా చేసాం, మేక్ చేసాం, పాపం థంబ్నెయిల్ కూడా ప్రిపేర్ చేసేసాము, అయినా ఇంకా వీడియో కూడా లేదు. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే చూసేద్దాం మనం. సో క్యూరియస్లీ వెయిటింగ్ కదా మీరందరూ, ఐఎమ్ ఆల్సో క్యూరియస్లీ వెయిటింగ్. ఎస్, ఈ బ్యాంగిల్ అయితే నేను తీసుకున్నాను గీతు కోసం. ఎస్, రివీల్ అయిపోయింది కదా, ఎంత బాగుందో చూడండి, ఎంత సాలిడ్గా ఉందో, ప్యూర్ గోల్డ్లో. సో ఇలా లీఫ్ అండ్ ఫ్లవర్స్తో వచ్చిన డిజైన్ అనమాట ఇది. సీ దిస్, ఇలా లీవ్స్ ఒక ఫ్లవర్ లాగా ఎంత బాగుందో కదా. స్క్రూ బ్యాంగిల్ అనమాట ఇది, ఎవరికైనా సరిపోతుంది. ఇది సైజ్ వచ్చేసి 2-4 సైజు. సీ దిస్ 2-4 సైజు, ఎవరికైనా సరిపోతుంది. యా 2-4, ఎందుకంటే స్క్రూ బ్యాంగిల్ కాబట్టి. ఎందుకంటే తనకి కొంచెం చిన్న చేతులు ఉంటాయని చెప్పి నేను చిన్న 2-4లో తీసుకున్నాను. 2-6 అంటే మరీ లూజ్ అయిపోతుందని, బట్ వాళ్ళ మమ్మీకి కొంచెం టైట్గానే సరిపోతుంది. దిస్ ఈజ్ స్క్రూ. వాళ్ళ మమ్మీ ఎప్పటి నుంచో స్క్రూ బ్యాంగిల్ కావాలి అని అంటుంది. ఇక్కడ మరి వాళ్ళు ఎఫర్ట్ చేసి కొనలేదు, అందుకని ఇంకా ఎలాగో తనకి యూజ్ అవుతుందని చెప్పి తీసేసుకున్నాను అనమాట. చాలా సాలిడ్ ఉంది కదా, చాలా నీట్గా, చాలా డీటెయిల్గా, లోపల నుంచి మీరు చూస్తే చాలా సాలిడ్గా, చాలా నీట్గా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే మనకి విడ్త్ అంత ఎక్కువ కాకపోయినా సాలిడ్గా ఉందన్నమాట. సిదిస్ కదా, ఒకసారి వేసుకొని చూపిస్తాను. నేను చెప్పాను కదా ఫెబ్లోనే తీసేసుకున్నాను అనమాట. ఇంకా అప్పుడే తీసేసుకోవడం నాకు కొంచెం తక్కువ ప్రైస్ పడింది, రేట్ అది తక్కువ ఉండడం. అండ్ నేను ఇది నో మేకింగ్లో తీసుకున్నాను. లక్ ఏంటంటే నో మేకింగ్లో తీసుకున్నాను. మనకి దుబాయ్లో కొన్ని షాప్స్, అలాగే కొన్ని అకేషనల్ టైంలో, ఫెస్టివల్స్ ఏవైనా టైంలో నో మేకింగ్ ఛార్జెస్ పెడతారనమాట కొన్ని షాప్స్లో. నో మేకింగ్ ఛార్జెస్ పెట్టినప్పుడు మనకి ఎంత పర్సెంట్, ఆల్మోస్ట్ దీనికి ఒక 20% అయినా వేస్తారండి. ఎంత తక్కువలో వేసుకుని 15% వేస్తారు. మనకి ఆ మేకింగ్ ఛార్జెస్ అన్ని మిగిలిపోతాయి, ట్యాక్స్ కామన్. సో మనకి ఏంటంటే గోల్డ్ ఇంటూ రేట్ అలాగా మనకి ఐటమ్ అయితే వచ్చేస్తుంది అనమాట 22 క్యారెట్కి. సో గైస్ ఇది వేసుకున్నాక ఎలా ఉంది లుక్ చూడండి, ఎంత నీట్గా ఉందో కదా. ఆ షైన్ మనకి దుబాయ్ గోల్డ్కి ఇక్కడికి దుబాయ్కి అదే అండి తేడా. ఇది ఎప్పటికీ మీరు చూసినా మళ్ళీ ఒక 10 years తర్వాత మీకు ఈ పీస్ చూపించినా ఇది ఇలాగే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్, మనకి అక్కడ ప్యూరిటీ కానీ ఫినిషింగ్ కానీ సో అలా వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ కూడా, ఛాన్స్ లేకపోతే ఏం చేయాలండి అంటే అలా ఏం కాదు, ఇక్కడ కూడా వస్తున్నాయి. బట్ అక్కడ ప్యూరిటీ అది, ఆ కలర్ అండి ఇంకా ఎప్పటికీ మనకి ఇలాగే ఉంటుందన్నమాట. మనం వేసుకున్నప్పుడు ఈజీగా చెప్పేయచ్చా ఇది సమ్ దుబాయ్ నుంచి అలాగ వచ్చింది అని చెప్పి ఈజీగా చెప్పగలుగుతారు. సో గైస్ ఇది సింగిల్ బ్యాంగిల్ అనమాట. మనం ఒక వాచ్ పెట్టుకొని ఇలా బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా క్యూట్. ఇది నేను గీతు పాపకు తీసుకున్నది. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా వీడియో చేయండి అక్క అని చెప్పి ఫైనల్లీ ఇప్పటికైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి చాలా కామెంట్స్ వస్తున్నాయి, గీతుకు మీరేం కొన్నారో చూపించండి, గీతుకు మీరేం కొన్నారో చూపించండి అని. ఇది నేను తీసుకున్నాను. అండ్ ఫస్ట్ మనకి 5 days అలా స్నానం అయినప్పుడు అదంతా డ్రెస్ అవి కామన్ థింగ్స్ కదా. గోల్డ్ వైజ్గా వచ్చేసరికి ఇది తీసుకున్నాను అనమాట. నేను ఏమన్నానంటే వాడికి మనీ ఇచ్చేస్తానరా, నువ్వు ఏమైనా ఫంక్షన్కి అలా ఇట్లా చేసుకుంటావు కదా అంటే, లేదు నాకు ఇచ్చేసే, ఇది గోల్డ్ ఏదైనా తీసుకొచ్చేసే అన్నాడు అనమాట. సో అందుకని ఇది తీసుకొచ్చాను. సో అప్పట్లో నాకు తక్కువగానే పడింది, నో మేకింగ్ ఛార్జ్లో వచ్చింది కాబట్టి మంచిగా తనకి అలా సెట్ అయిపోయింది అనమాట. లైఫ్ టైం తన దగ్గర ఇది ఉండిపోతుంది మన గుర్తుగా కదా. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. సో ఇది నేను గీతు పాపకి తీసుకున్నది గైస్. ఈరోజు వీడియో అయితే ఇది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి లైక్ ఇచ్చేసే ఉంటారులేండి. అలాగే కొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. పాత వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. షార్ట్స్ అయితే ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను, నాకు వీలైనప్పుడంతా అవి కూడా చూస్తూ ఉండండి. హైప్ చేయండి వీడియోని. మనకి కామెంట్ పక్కన ఇలాగా సైడ్కి ఇలాగా స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయండి, ఎందుకంటే
వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది. అలాగే లైక్ అనేది అస్సలు ఇవ్వడం మర్చిపోకండి. వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. మరింత బ్యూటిఫుల్ కంటెంట్తో మళ్ళీ కలిసిద్దాం. సో కలిసిద్దాం ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. సీ యు సూన్ ద నెక్స్ట్ లో. బై. సబ్స్క్రైబ్.